2009 సెప్టెంబర్ 2 నాడు ఒక అధికారి ఎంత బలంగా చెప్పినా సరే రాజశేఖర రెడ్డి గారు వినకుండా ఆయన ఆ రోజు హెలికాప్టర్ ఎక్కారు. అది ఆ దుర్ఘటన మనం చూసాం. అదే మనం అదే ఒక ముఖ్యమంత్రి కోల్పోయాం. ఒక ముఖ్యమంత్రి మనం కోల్పోయాం. అక్కడి వాస్తవం నుంచి సార్ మన వాస్తవం. సెక్యూరిటీ పర్సనల్ ఎవరున్నా సరే, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, ఎవరున్నా సరే సెక్యూరిటీ పర్సనల్ ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యమంత్రి పర్యటన అంటే. వాస్తవం సార్. ఎందుకంటే ఆ రోజు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కుతా ఉన్నప్పుడు ఆయన వెనక ఉండేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసరు ఖచ్చితంగా ఆయన ఆపేసి ఉండాల్సింది. ఏమన్నా ఏమన్నా ఒకవేళ ఉద్యోగం తీసేసి ఉంటాడా, లేదంటే ఇంకోటి తీసి ఉంటాడా, అయితే పోయింది. ఒక ఒక నాయకుడిని మనం ఈ రోజు పోగొట్టుకోలేము. ఒక మంచి నాయకుడిని పోగొట్టుకునే పని లేకుండా ఉండి ఉంటది. ఇప్పుడు మీకు ఒక సంఘటన సార్, నాకు వేరే లాస్ట్ టైం కూడా మనం చర్చించుకున్నట్టు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయనకి ఒక సెక్రటరీ ఆఫీసు ఎవరో ఒక అతను పేరు నాకు ఐడియా లేదు. నర్సయ్య గారు. ఆయన నర్సయ్య గారు ఉన్నప్పుడు ఆయన వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్పేశాడు, మీరు వెళ్ళేదానికి కుదరదు. నేనైతే మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ముఖ్యమంత్రి అయినా కూడా మీ బాధ్యత, మీ భద్రత చూడాల్సినటువంటి బాధ్యత నాది, కాబట్టి నేను ఒప్పుకోను అని చెప్పి కారు బేగాలు తీసుకునేసి ఆయన ఆఫీసులో కూర్చున్న సందర్భాలు చూసాం. కాబట్టి ఆయన వచ్చి చెప్పినా కూడా లేదు సార్, ఇది వెళ్ళేదానికి కాదు, నా బాధ్యత మీ బాధ్యత, నా బాధ్యత ఏం చేయాలా అని చెప్పి ఆయన కూర్చున్నాక దాని తర్వాత అభినందించారు రామారావు గారు. ఆయన చాలా మంచి కార్యం చేశారు మీరు అని. ఆ విధంగా ఉండాలి ఆఫీసర్ అన్నప్పుడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వెదర్ సరిగా లేదు, మీరు వెళ్ళకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి ఆఫీసరు ఖచ్చితంగా మీరు వెళ్ళకూడదు, వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని ఉంటే ఈ రోజు ఒక మంచి నాయకం కోల్పోకుండా ఉండేవాళ్ళు. ఆరోగ్యకరంగా రాజకీయం చేసేటువంటి రాజకీయ నాయకుడిని మనం కోల్పోకుండా ఉంటాం. ఈ పనికి మాలిన వాళ్ళతో మనం రాజకీయం చేసే పని లేకుండా ఉంటది ఈ రోజు. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, మళ్ళా విడదీసిన ఆంధ్రప్రదేశ్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఆయనకు ఉండొచ్చు ప్రజల మీద ప్రేమ ఉండొచ్చు, వెళ్ళి చూడాలని ఆతృత ఉండొచ్చు. కానీ అలాంటి అంటే ఇది మన రాష్ట్ర వనరు. ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా కానీ, లేదంటే ఎన్టీ రామారావు గారు కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ, మన మన వనరులు మన రాష్ట్రానికి వచ్చినటువంటి అలాంటి వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏదో అదృష్టం బాగుండి ఆడ ఇబ్బంది జరగలేదు కానీ సరిపోయింది, ఊపిరి పీల్చుకున్నాం. ఏదైనా జరగరాని సంఘటన జరుగునుంటే ఎవరు బాధ్యత వహించుంటారు? కాబట్టి మీరు అన్నట్టు నాకు కూడా కొంత అనుమానం అయితే ఉంది సార్, ఏదో మిస్గైడ్ చేస్తున్నారేమో అని ఒక అనుమానం కూడా ఉంది నాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉండొచ్చు, ఆయనకు ఆశ లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా, భావి భారత పౌరులుగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు కళ్ళు వాళ్ళ అవసరం. సో వాళ్ళ భద్రత విషయంలో, వాళ్ళ ఆరోగ్యం విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో వాళ్ళు అధికారుల మాట వినకపోతే మీరు నిలదీయండి చంద్రబాబు నాయుడు గారిని. మీరు వాళ్ళ మాట వినాలని మీరు గట్టిగా చెప్పండి. అవును సార్, గట్టిగా చెప్తే ఎవరైనా వింటారు సార్. మీరు సార్ మీ డ్యూటీ మీరు సార్, నా డ్యూటీ నాది సార్, ఖచ్చితంగా మీరు నా మాట వినాల్సిందే సార్ అనేసి అంటే. వింటలేదు అనుకోండి, మీరు వినకపోతే వెంటనే హోమ్ మినిస్టర్ భువనేశ్వరిదేవి గారికి ఫోన్ చేయండి. ఆయన హోమ్ మినిస్టర్ భువనేశ్వరిదేవి గారికి. అదే అప్పుడు వింటారంట. అవును సార్, కరెక్ట్. ఆ విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు 74 సంవత్సరాల వయసు అయింది సార్ పాపం. 74 సంవత్సరాల వయసులో కూడా పాపం చిన్న పిల్లలాగా పరిగెత్తున్నాడు, బురదలో తిరుగుతున్నాడు, జేసీబీకి దాదాపు 10 గంటలు జేసీబీలో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ నిరాశులైనటువంటి వాళ్ళు కనిపిస్తే అక్కడ దిగేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీకేం ఇబ్బంది అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఆ మైండ్ అంతా కూడా దాని మీద వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పక్కన ఏముంది, ఏం జరుగుతా ఉంది అని తెలియకపోవచ్చు. మనం కూడా ఆ విధంగా వెళ్ళిపోయినాం అంటే అట్లే ఉంటది. ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం. ఇమాజిన్ అండి, ఒక ట్రైన్ కనీసం 100 కిలోమీటర్స్, నేను వరద దృష్ట్యా కొంత స్పీడ్ తగ్గుంటే 60 to 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్తుంటే ఆ ట్రాక్ పక్కన ముఖ్యమంత్రి ఎలా ఉంటారండి? ఆ మాత్రం సెన్స్ లేకుండా సెక్యూరిటీ ఎలా వ్యవహరించింది? అవును సార్, అవును సార్. అదే
దీన్ని ఖచ్చితంగా మనం ఆ సెక్యూరిటీ వ్యవస్థను కానీ ఆ సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఆ, కొంచెం గైడ్ దీని మీద అంటే చేయాల్సినటువంటి. యాజ్ అ సిటిజన్ గా అంటే కామన్ సిటిజన్ గా నేను ఆ రాష్ట్రంలో ప్రస్తుతం లేను, ఆ రాష్ట్రానికి చెందినవాడిగా ఆ రాష్ట్రంలో లేను. బట్ ఒక సిటిజన్ గా నేను అనుకుంటున్నది అంటే ఖచ్చితంగా విచారణ జరిపించాలి. విచారణ జరగానే అసలు వాస్తవాలు బయటకు రావు. ఎందుకంటే ఒక్క వారం వ్యవధిలో 2 సంఘటనలు ఆయన తప్పించుకున్నారు ముఖ్యమంత్రి, 2 ప్రమాదాలు అవును సార్. తప్పించుకున్నారు. అవును. నాకు సస్పెషన్ ఉంది, ఒక సిటిజన్ గా ఒక సివిలియన్ గా నాకు సస్పెషన్ ఉంది. అవును దీని సార్. మీద వై డోంట్ యు గో ఫర్ అన్ ఎంక్వైరీ, వై కాంట్ యు డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు మీరు మీరు మంచి ప్రశ్న లేవనెత్తారు. మంచి మనం ఒక మంచి నాయకుడిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏమి సార్, జరగలేదు. రాజకీయ పరంగా విభేదాలన్నీ పక్కన పెట్టండి, ఆయన మన ముఖ్యమంత్రి ఓకే. ఆయన ఆయనకి ఎటువంటి విపత్తు ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి కూడా పాప ఆయన జ్వరం బారిన పడ్డారు, ఆయన కూడా తొందరగా కోలుకోవాలి. వాళ్ళిద్దరు ఉండబట్టి ఈ మాత్రమే పనిచేస్తున్నారు ఆఫీసర్స్. అవును సార్. అవును సార్. కాబట్టి నేను కూడా సార్, మీరు మీరు మంచి ప్రశ్న లేవనెత్తారు, నాకు కూడా కొంచెం గైడెన్స్ ఇచ్చారు. దీన్ని ఈ రోజు రేపు కూడా మనం ఒక మెయిల్ ద్వారా హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి, పార్టీ కార్యాలయానికి, రెండిటికి కూడా మెయిల్ చేసి దీని మీద సమగ్ర విచారణ ఆ, జరిపించాలనేసి నా నా వాణిగా నేను వినిపిస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో.